మంచి మంచి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అందంగా చూపెడుతూ వస్తే దానికి అలవాటు పడేటటువంటి ప్రజల మనస్తత్వాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశంలో తీసుకొచ్చిన పెను మార్పు మనకి ఇవాళ ఊబకాయం రావడానికి కారణమవుతున్నటువంటి ప్రత్యేక ఆహారాలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అన్నటువంటి అంశానికి సంబంధించి యూపీఎఫ్కి సంబంధించి తాజాగా లెక్క తేల్చింది శాస్త్రవేత్తలు ఏంటంటే 2006లో ఇవి ప్రారంభించినప్పుడు కేవలం $0.9 బిలియన్ బిజినెస్, 2019 నాటికి $38 బిలియన్ బిజినెస్ జరిగింది. అంటే 40 రెట్లు పెరిగింది. ల్యాన్సెట్ వాళ్ళు ఇప్పుడు దీన్ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒబెసిటీ పెరగడానికి ఇదే కారణం. 2019-21 మధ్య 29% మంది భారతీయులు ఒబెసిటీకి అయ్యారు, అంటే ఊబకాయాలకి అయ్యారు. 1 నుంచి 10 మంది డయాబెటీస్కి పెరిగింది, అంటే అదే కారణం. అట్లాగే ప్రతి 10 మందిలో ఒకళ్ళకి డయాబెటీస్ రావడానికి, ప్రతి 7గురిలో ఒకళ్ళకి ఇతర జబ్బులు రావడానికి కారణమైంది ఇదే. అలాగే పిల్లలకి సంబంధించి 2.1% నుంచి 3.4% దాకా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. వీటన్నిటి వెనకాల జరిగింది ఇదే అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశోధకులు చెప్పారు. ఇప్పుడు మన పిల్లల్ని మానమంటే మానతారా, మనం మానమంటే మానుతున్నామా? అదే $1 మిలియన్ ప్రశ్న.